ఫ్లూట్ నాగరాజ్ గారు కానివ్వండి, యుగంధర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఈటీవీతో అసోసియేట్ అయ్యి ఇప్పటికి సో మెనీ ఈవెంట్స్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో కదా. 100%. అండ్ దీనికి లైక్ మార్కెటింగ్ అండ్ అదర్ మేనేజ్మెంట్ చూసుకుంది స్వైప్ అప్ ప్రొడక్షన్స్ అని ఉన్నారు. సో రిక్కీ గారు, వంశీ, ప్రణీత వీళ్ళందరూ ఒక టీం ఉన్నారనమాట. వాళ్ళు చూసుకున్నారు. అండ్ అఫ్ కోర్స్ చెన్నై స్ట్రింగ్స్, యాజ్ ఐ టోల్డ్, చెన్నై స్ట్రింగ్స్లో రమణ గారు కోఆర్డినేట్ చేశారు. అండ్ శివప్రసాద్ గారని కండక్ట్ చేసి సోలో వైలన్ వాయించారు. సో చెన్నై స్ట్రింగ్స్లో ఏంటంటే వీళ్ళందరూ ఇళయరాజా గారికి, రెహమాన్ గారికి, తమన్ గారికి రెగ్యులర్గా స్ట్రింగ్స్ వాయించే వాళ్ళు నాకు కూడా వాయించారనమాట. సో అండ్ సన్షైన్ ఆర్కెస్ట్రా అని ఉంది. సో చెన్నై స్ట్రింగ్స్లో దేర్ వర్ అంటే లైక్ ఒక 13 పీపుల్లో 6 to 7 పీపుల్ వర్ సీనియర్స్. రాజా సార్కి, రెహమాన్ సార్కి వాయించే వాళ్ళు ఉండే. ఇంకొక 6 పీపుల్ యంగర్ జనరేషన్. అంటే రెహమాన్ సార్ది సన్షైన్ ఆర్కెస్ట్రా అని ఉంది. సో అక్కడి నుంచి కూడా వాళ్ళు వచ్చారు. సో అలాగా. అండ్ హరిత చిట్టా గారని బ్యూటిఫుల్గా యానిమేటర్ అండ్ ఇల్లస్ట్రేటర్ ఆవిడ. చాలా బ్యూటిఫుల్గా ఒక స్టోరీ నేను ఇస్తే దాన్ని ఒక యానిమేటెడ్ లిరికల్ వీడియో లాగా ఆవిడ చేశారు. సో స్పెషల్ క్రెడిట్స్ ఆవిడకి కూడా. ఇలాగా దెర్ ఆర్ మెనీ మోర్ పీపుల్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఒక సాంగ్ అంటే సింపుల్గా అయిపోతుంది సాంగ్, బట్ ఆ సాంగ్ వెనకాల ఎంతమంది వర్క్ చేస్తే ఒక వండర్ఫుల్ సాంగ్ బయటకు వస్తుంది అనేది దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ కదా. యా, సో ఆల్మోస్ట్ మనం అన్ని టాపిక్స్ కవర్ చేసాం కాబట్టి నాకు చాలా ఇష్టమైన ఒక సాంగ్ మిమ్మల్ని అడుగుతాను అఖిల్. సూపర్ సింగర్స్లో అఖిల్ చంద్రకి చాలా రికగ్నైజేషన్ అయిన సాంగ్ అది, విత్ శ్వేతా మోహన్ గారు. సో నాకు ఆ సాంగ్ కావాలి. యా. అనగా అనగా మొదలు నీతోనే మీలోనే కలిసున్నా, కాలం కదిలే వరకు మీతోనే కొనసాగే కలగన్నా, నీ వలనే నేనున్నా, నా విలువే నీవన్నా, జగమేలే నా హృదయానేలే జానకి నువ్వే, ప్రియమిథునం మనలా జతగూడి వరమై, ఇరువురిదొక దేహం ఒక ప్రాణం, మన కథనం తరముల దరిదాటే స్వరమై, పలువురు కొనియాడే కొలమానం. వావ్ అఖిల్, యా యా, రియల్లీ అఖిల్, అంటే ఇన్ని సాంగ్స్ నీకు వస్తున్నాయి అంటే లైక్ దేవరా లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, అండ్ అనిరుద్ గారు లాంటి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం కానివ్వండి, ఇలాంటి సాంగ్స్ విన్నప్పుడు అబ్బా అఖిల్ యూ రియల్లీ డిజర్వ్ ఇట్ అని చెప్పేసి మాత్రం నేను చెప్తాను. అంతకు మించి నేను నీకు ఏ కాంప్లిమెంట్ ఇవ్వలేను. విత్ అంటే బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి, కాకపోతే ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వాలి అంటే అఖిల్కి నేను ఇచ్చే కాంప్లిమెంట్ అయితే మాత్రం వాట్ యు ఆర్ గెటింగ్ రైట్ నౌ 100% యు ఆర్ డిజర్వ్ ఫర్ దిస్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అఖిల్. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. ఇండిపెండెంట్ సాంగ్స్లో ఆల్రెడీ ఫస్ట్ సాంగే సూపర్ హిట్ సాంగ్ నువ్వు చూస్ చేసుకున్నావు, పిక్ చేసావు. సో ఇలాంటి క్రియేటివిటీ అనేది ఇంకా ముందు ముందు చాలా జరగాలి. అండ్ డెఫినెట్గా చాలామంది పెద్ద పెద్ద సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఏదైతే నీకు చెప్పారో నేను కూడా అదే చెప్తున్నాను, నీ ఓన్ ప్లాట్ఫామ్ ఎప్పటికైనా నువ్వు చాలా పెద్దగా బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో అఖిల్ అనే పేరు ఇండస్ట్రీలో చాలా పెద్దగా వినిపించాలి అని చెప్పేసి నేను నా తరపు నుంచి అండ్ పల్లవి మీడియా నుంచి డెఫినెట్గా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ ఇంటర్వ్యూ. అండ్ పల్లవి టీవీ ప్రేక్షకులకు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.